For advertisements, please contact 8125893028. మా ఈమెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. నమస్కారం, మ్యాక్స్ టీవీ భక్తి కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మనకు ఈ నెల 8వ తారీఖు సోమవారం రోజు అమావాస్య రాబోతుంది. అమావాస్యతో పాటు గ్రహణం కూడా మనకి ఏర్పడబోతుందని చెప్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమావాస్య రోజు మనం ఏం చేయాలి? ఒకవేళ గ్రహణం ఉంటే గనక మనకు ఉంటుందా ఇక్కడ? ఈ యొక్క మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు. 8వ తారీఖు నాడు సోమవారం రోజు మనకు అమావాస్య, అంటే దీనిని సోమావతి అమావాస్యగా అనడం జరుగుతూ ఉంటుంది. అంతకుముందు వచ్చినటువంటి ఒక అమావాస్యను చొల్లంగి అమావాస్య అని కానీ ఇట్లా ఒక్కొక్క అమావాస్యకు ఒక్కొక్క పేరు ఉండడం ఎంతో కూడా విశేషము మన సంప్రదాయంలో సనాతన. అయితే ఈ సోమావతి అమావాస్యకు ఒక కథ అనేటువంటిది ఉన్నది. అసలు ఎందుకు ఏర్పడింది, మరి రోజునాడు ఏ విధమైనటువంటి పరిహారం చేయాలి, ఈ రోజునాడు ఏ విధమైనటువంటి ఆచారాలు పాటించాలి అనేటువంటి విషయం కానీ చూసుకున్నట్టయితే మనకు శివపురాణంలో దక్షుడు శివునికి సంబంధం లేకుండా ఒక యజ్ఞాన్ని తలపెట్టుకుంటాడు. తన కూతురు ఈశ్వరుణ్ణి ఇష్టపడడము, ఈశ్వరుణ్ణి వివాహం చేసుకోవడము, ఈ యొక్క వివాహము దక్షునికి ఇష్టం లేకపోవడము, కావాలని అందరినీ పిలిచి శివుణ్ణి పిలవకుండా ఒక యజ్ఞాన్ని తలపెట్టుకోవడము, మరి నా తండ్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి నన్నెవరు ఆపేది అని చెప్పి ఆ యొక్క సతీదేవి వెళ్ళడము, అచ్చటకు వెళ్ళిన తర్వాత తనని అవమానించడము, అసలు తనని పట్టించుకోకపోవడము దక్షుడు కానీ అక్కడ ఉండేటువంటి వారు కానీ. ఈ విధమైనటువంటి సందర్భాలలో సతీదేవి అక్కడ చేస్తున్నటువంటి హోమంలో అగ్నికి ఆహుతైపోతుంది. ఈ విషయాన్ని వెంటనే పసిగట్టినటువంటి ఆ యొక్క ఈశ్వరుడు తన యొక్క జటాజుటం నుండి ఒక వెంట్రుక తీసి బండకేసి కొట్టినట్టయితే అందులో నుండి వీరభద్రుడు రావడం జరుగుతుంది. ఇదంతా కూడా శివపురాణంలో ఉంది. అయితే ఈ యొక్క వీరభద్రుడు శంకరుడు చెప్పినటువంటి ఆజ్ఞ నిమిత్తము ఆ యొక్క దక్షుని ఇంటికి వెళ్ళి అందరినీ కూడా చితకబాదేస్తాడు. అందరినీ చితకబాది అందులో చంద్రుడు కూడా ఉంటాడు. అక్కడ దక్షుడు యజ్ఞం చేసేటువంటి సందర్భంలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడిని కూడా చితకబాదుతాడు ఈ యొక్క వీరభద్రుడు వారి యొక్క గణాలు. ఆ సందర్భంలో చంద్రునికి పలు గాయాలవుతాయి. చంద్రుడు అంటేనే సుందరుడు, చంద్రుడు అంటేనే అత్యంత అసలు ఒక మనకు ఎట్లా అంటే ఏమని వర్ణించాలంటే ఒక 16 years అమ్మాయి చంద్రుడు అంటేనే. అంటే అంతటి అందంగా ఉండేటువంటి ఆ యొక్క చంద్రుడు ఇక్కడ వీరభద్రుడు కొట్టినటువంటి దెబ్బలకు చాలా కూడా ఇబ్బందికరంగా ఉండేటువంటి సందర్భంలో ఈశ్వరుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. అయ్యో ఈశ్వర, పొరపాటు జరిగింది, కాస్త నన్ను ఏమైనా కనికరించు అని చెప్పి వేడుకోగా అప్పుడు ఈశ్వరుడు సోమవారం రోజు వచ్చేటువంటి అమావాస్య రోజు నువ్వు నన్ను ఈశ్వరునికి అభిషేకం చేసుకో, నీకు మరలా పునర్వైభవంగా నువ్వు ఉంటావు, సుందరంగా అత్యంత సౌందర్యంగా నువ్వు మరలా ఎప్పటిలాగానే తయారవుతావు. మరి ఇప్పుడు వచ్చేటువంటి మాసంలో సోమవారం రోజు వచ్చేటువంటి అమావాస్య రోజు చక్కగా కూడా అభిషేకం చేసుకో పంచామృతాలతో అని చెప్తాడు. ఆ విధంగా ఈశ్వరుడు చెప్పినటువంటి మాటలకు చాలా సంతోషపడిపోయి ఈ యొక్క చంద్రుడు వచ్చినటువంటి సోమవారం వచ్చేటువంటి అమావాస్య సోమవతి అమావాస్య రోజు నాడు చక్కగా కూడా ఆ యొక్క ఈశ్వరుని అభిషేకింపజేసుకొని ఆ యొక్క ఫలితాన్ని తను పొంది మరలా ఎప్పటిలాగా సుందరంగా తయారవుతాడు. ఇది శివపురాణంలో మనకు క్లియర్గా ఉంది. కనుక ఈ యొక్క సోమవారం రోజు అమావాస్య వచ్చినట్టయితే సోమవతి అమావాస్యకి ఇది కథ నిదర్శనం. మనకు ఏం చేయాలి? అభిషేకం చేసుకోవాలి. ఎవరు హెల్త్ ఇష్యూస్ ఉండేటువంటి వారు కానీ, స్కిన్
రిలేటెడ్ సమస్యలతో ఉండేటువంటి వారు కానీ, సప్తమ చంద్రుడు అంటే మీ యొక్క జన్మ జాతకంలో 7వ స్థానంలో చంద్రుడు ఉంటే ఎక్కువగా కూడా డిప్రెషన్ అవుతూ ఉంటారు జనాలు. కొంతమంది డిప్రెషన్ ఫీల్ అయిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వారు ఈశ్వరునికి పంచామృతాలతో పండ్ల రసాలతో అభిషేకం చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేది మనకు సమ్మర్, ఎండాకాలం. ఇప్పుడు ఏమిటి ఎక్కువగా కూడా మామిడికాయలు మనకు రావడం జరుగుతూ ఉంటుంది. మామిడి పండ్ల రసముతో ముందుగా అభిషేకించేటువంటి వారు మీరే అవుతారు. ముందుగా వచ్చేటువంటి పండ్లు ఇప్పుడు ఈ సీజన్కు మామిడికాయలు. చక్కగా మామిడికాయలు 1 కిలో కొని వాటిని చక్కగా మీరే ఎక్కడో జ్యూస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసేదానికంటే వాడు అక్కడ ఇక్కడ ముట్టుకొని అవన్నీ చేస్తూ ఉంటాడు, అవసరం లేదు. మీరే చక్కగా కూడా 1 కేజీన్నర మామిడి పళ్ళు కొనుక్కొచ్చుకోండి, చక్కగా చేతులను కడుక్కోండి, మాస్క్ పెట్టుకోండి. మనం మాట్లాడినా కూడా తుప్పిళ్ళు యొక్క అందులో పడినా కూడా మనకు దోషమే. కనుక మాస్క్ పెట్టుకొని మాట్లాడకుండా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని ప్రొనౌన్సియేషన్ చేసుకుంటూ చక్కగా కూడా మామిడి పళ్ళ యొక్క రసాన్ని తయారు చేయండి. చేసి ఈ యొక్క రసాన్ని చక్కగా కూడా తీసుకువెళ్ళి ఈశ్వరుడికి అభిషేకింపజేసుకోండి. దాంతో పాటుగా పంచామృతాలు ఉంటవి, పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి. వాటితో పాటుగా ఇది మొట్టమొదటిగా వచ్చేటువంటి ఫ్రూట్ కనుక ఇంకా ఈశ్వరుడు సంతోషపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఈ విధంగా అభిషేకం చేసుకోండి. వివాహం కాని వారు కానీ, ఆర్థికంగా ఇబ్బందులు ఉండేటువంటి వారు కానీ, సంతానానికి సంబంధించినటువంటి వారు కానీ, లేదా ఒక ఉద్యోగ సమస్య ఉంది, ఇలా ఎవరైనా మీరు ఈ యొక్క సోమవతి అమావాస్య రోజు నాడు ఖచ్చితంగా అభిషేకింపజేసుకోండి. ఈశ్వరునికి మంచి ఫలితం ఉంటుంది. మరొకటి ఏమిటి అంటే ఒకానొక సందర్భంలో ఆ రోజు సోమవతి అమావాస్య అని తెలియకుండానే 2 కాకులు ఈశ్వరుని చుట్టూ ప్రదక్షిణ చేస్తాయి. అవి చక్కగా కూడా వచ్చే జన్మలో ఈశ్వరుని యొక్క ప్రమాద గణాలలో కలిసిపోయేటువంటి పరిస్థితి ఉంది. కలిసిపోయినవి కూడా ఇది మనకు కాశీ ఖండంలో మనకు క్లుప్తంగా కూడా వివరించబడి ఉంది. కనుక తెలియకుండానే 2 కాకులు ప్రదక్షిణ చేస్తే ఈశ్వరునికి వెనక సైన్యంలో నిలబడ్డాయంటే మరి మనం ఇంత తెలిసి ఈశ్వరునికి అభిషేకం చేసుకొని ప్రదక్షిణ చేస్తే మనం వచ్చే జన్మలో ఎక్కడుంటాం అంటే అంతటి మనస్సు కూడా మనకు ఉండాలి. ఏదో అభిషేకం చేసుకున్నాం కదా అని చెప్పి ఇంట్లో పని మనిషితో ఎటుపడతాట మాట్లాడినా పాపమే కదా. ఇంట్లో భర్తతో ఏ విధంగా మాట్లాడినా పాపమే. ఎవరితో ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడాలి, చెప్పాలి, సమాధానం చెప్పాలి. చెప్పొద్దు అని కాదు, ఎదుటి వారి మనసు నొచ్చకుండా సమాధానం చెప్పాలి, ప్రేమగా మాట్లాడాలి ఎవరితో అయినా కూడా. అప్పుడే నువ్వు చేసుకున్నటువంటి పూజకు ప్రతిఫలం ఉంటుంది. ఏదో నేను పూజ చేసుకున్నాను అని చెప్పి నలుగురిని బాధ పెట్టినట్టు మాట్లాడినా, ఇక్కడి విషయాలు అక్కడ చెప్పినా, ఒకరిని ఏడిపించినట్టు మాట్లాడినా, పిచ్చి పిచ్చి స్టేటస్లు ఇవాళ రేపు ఏదో అన్నారు అని చెప్పి వారి కోసం అని చెప్పి వీరేదో స్టేటస్లన్నీ గూగుల్లో వెతుక్కొని పెట్టుకోవడాలు అవసరమా? ఇవన్నీ పెట్టుకొని సోమవారం పొద్దున ఈశ్వరుని బొమ్మ పెట్టడం దేనికి? ఈశ్వరుడు మిమ్మల్ని సహకరిస్తాడా, మంచిగా చూస్తాడా? ప్రతి క్షణము ఈశ్వరుందే, ప్రతి నిమిషము ప్రతిరోజు ఈశ్వరుందే. సోమవారం ఈశ్వరుంది, మంగళవారం ఆంజనేయ స్వామిది కాదు. అలా నువ్వు ఎప్పుడైతే విభేదించి చూస్తావో అప్పుడే నీ పని కాదు. ఎందుకంటే ప్రతిరోజు ఈశ్వరుందే, ప్రతి శ్వాస ఈశ్వరుందే. ఇక్కడ నేను మాట్లాడుతున్నా అన్నా కూడా ఆ యొక్క భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరమే. కనుక ఏం చేసినా ధర్మంగా ఉండండి, ఒకరి మనసు బాధపడకుండా చక్కగా మంచి ఫలితం ఉంటుంది. ఈ యొక్క అమావాస్య రోజు ఈ ప్రక్రియ చేసుకోండి. రెండైనవి. మూడవది ఏమిటి అంటే పెద్దలకు తర్పణాలు. మీ ఇంట్లో జరిగిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో చక్కగా 11:30 నుండి 12:30 ప్రాంతంలో వారి పేర్లను చెప్పుకొని దక్షిణం వైపుగా కూర్చొని వారి పేర్లను చెప్పుకొని చక్కగా కూడా మీ యొక్క గోత్రము వారి పేర్లు చెప్పుకొని అక్షంతలో ఉన్న తర్పణం విడిచిపెట్టాడు. తర్పయామి. ఈ విధంగా. ఇక 4వ విషయం ఏమిటి అంటే రావి చెట్టు అంటేనే మహావిష్ణువు ప్రతిరూపకంగా కొలిచేటువంటి మన యొక్క సాంప్రదాయం. కనుక ఈ సోమవతి అమావాస్య రోజు రావి చెట్టుకు చక్కగా కూడా 108 ప్రదక్షిణాలు చేస్తారు. ఒక దారము చుడతారు, 108 పోగులు. అదేవిధంగా చక్కటి పండ్లు కావచ్చును, స్వీట్స్ కావచ్చును, వస్త్రాలు నివేదన చేసి దీపారాధన చేస్తారు. ఈ నివేదన చేసినటువంటివి అక్కడ విష్ణుమూర్తికి నివేదన చేసినటువంటివి అన్నీ కూడా తీసుకువెళ్ళి
బ్రాహ్మణునికి దక్షిణ ఇస్తారు. దక్షిణ రూపకంగా కూడి దక్షిణ కలిపి ఈ వస్తువులు అన్నీ కూడా దానంగా ఇస్తారు. ఇది ఒక పద్ధతి. ఇది ఎక్కువగా కూడా మార్వాడీస్ చేస్తూ ఉంటారు. కనుక ఈ సోమవతి అమావాస్యని ఈ విధంగా మీరు వినియోగించుకొని మంచి ఫలితాన్ని పొంది చక్కగా కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతున్నది. సర్వేజన సుఖినో భవంతు. సోమవతి అమావాస్య విశిష్టత, అలాగే ఆ రోజు ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే మనకు మంచి ఫలితాలు లభిస్తాయో మాకు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ శ్రీమాత్రే నమః.